దైవ మర్మములు. సహోదర భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 29. ఈరోజు వాక్య భాగము, సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. మరియా యేసుక్రీస్తు ప్రభువును ఘనపరచగోరెను. అందునిమిత్తమై ఆమె ప్రశస్తమైన అత్తరుబుడ్డిని పగలగొట్టి అభిషేకించెను. ప్రభువా, నీ కొరకు సర్వమును దారపోయుటకు సిద్ధముగా ఉన్నాను. నీవు నా కొరకును లోకమంతటి కొరకును నీ జీవితమును గొర్రెపిల్లవలే సమర్పించుకొననయున్నావు. నీవే నా రాజువు, నా సృష్టికర్తవు. నీ నిమిత్తము సమస్తమును దారపోయుటకు నేను సిద్ధముగా ఉన్నాను. నీవేది కోరినను దాన్ని నీకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాను అని తెలుపుటకు మరియా ఈ కార్యమును చేసెను. ఇదియే నిజమైన ఆరాధన. మనము సంపూర్ణముగా విరగ్గొట్టబడి తగ్గించుకున్నప్పుడే నిజమైన ఆరాధన మన హృదయములో నుండి వచ్చును. ప్రైజ్ ది లార్డ్.